Hello students, welcome to S&S Publications Current Affairs session. సో ఇవాళ మనం కరెంట్ అఫైర్ సెషన్లో నిన్న మొన్న ఏవైతే నోబెల్ ప్రైజెస్ వచ్చాయో వాటిని మనం ఆల్రెడీ మొన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఇవాళ వీడియోలో ఇవాళ అంటే 7th ఏదైతే కెమిస్ట్రీకి నోబెల్ అవార్డుని అనౌన్స్ చేశారో దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి వాటిని మ్యాక్సిమం ఎక్స్టెంట్ యూస్ చేసుకోండి. 1-2 సార్లు కనుక విన్నారు అని అంటే ఆ టాపిక్స్ మీద మంచి కమాండ్ రావడానికి కూడా స్కోప్ ఉంటుంది. సో మనం ఇప్పుడు సెషన్లోకి కరెంట్ అఫైర్ సెషన్లో వెళ్ళి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ మనకి ఎస్బీఐ నూతన చైర్మన్, కొత్త చైర్మన్గా ఎస్బీఐకి మనకి దినేష్ కుమార్ ఖారా ఈయన అపాయింట్ అవ్వడం జరిగింది. ఇవాల్టి అపాయింట్మెంట్ ఇది దినేష్ కుమార్ ఖారా. దినేష్ కుమార్ ఖారా ఈయన న్యూ అపాయింటీ చైర్మన్గా. అంతకుముందు మనకి ఇతనికి ముందు రజనీష్ కుమార్ ఉండడం జరిగింది. రజనీష్ కుమార్కి ముందు మనకి అరుంధతి భట్టాచార్య ఉన్నారు. సో అలాగా 2017లో వచ్చిన రజనీష్ కుమార్ ప్లేస్లో ఇప్పుడు నూతన చైర్మన్గా ఈయన 2020లో ఎన్నికవడం జరిగింది. జనరల్గా ఈ చైర్మన్ వ్యవధి ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే 3 years ఉంటుంది వీళ్ళకి. 3 years ఆర్ రిటైర్మెంట్ ఏజ్ ఏది ఫస్ట్ వస్తే దాన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చైర్మన్ పేరు మనకి ఇంపార్టెంట్, దినేష్ కుమార్ ఖారా. October 7th నుండి 3 సంవత్సరాల వరకు ఇతనికి యొక్క పదవి అమల్లో ఉంటుంది. అంటే 3 years అనుకున్నాం కాబట్టి. సో అది పాయింట్. అపాయింట్మెంట్ కింద మనం ఇలాంటి వాటిని క్లాసిఫై చేస్తాం. అంటే ఏదన్నా ఒక పెద్ద సంస్థ కనుక ఒక కొత్త పర్సన్ కనుక అపాయింట్ అయ్యారు అని అంటే వాళ్ళ గురించి క్వశ్చన్ అడిగే స్కోప్ ఉంటుంది కాబట్టి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి కనుక చూస్తే, ఎస్బీఐ గురించి కనుక చూస్తే ఈయన ఆల్రెడీ నేను ఇందాక మెన్షన్ చేశాను రజనీష్ కుమార్ అనమాట. ఈయన ఆల్రెడీ మనకి ప్రీవియస్గా ఉన్న ఆర్బీఐ చైర్మన్ ఈయన స్థానంలోనే మనకి దినేష్ కుమార్ ఖారా చైర్మన్గా రావడం జరిగిందనమాట ఈయన ప్లేస్లో. అంటే ఈయన సాధించిన వాటిల్లో ఈయన ఉన్న టైంలో అంటే మనకి అంతకుముందు అరుంధతి భట్టాచార్య ఉన్నామనుకున్నాం చెప్పుకున్నాం కదా. ఈ అరుంధతి భట్టాచార్య తర్వాత ఈయన రజనీష్ కుమార్ వీళ్ళ టైంలో స్పెషల్ థింగ్ ఏంటి అంటే 2017లో స్టేట్ బ్యాంక్ అసోసియేట్స్ ఏవైతే ఉన్నాయో ఎస్బీఐ అసోసియేట్స్ వీటిని విలీనం జరిగిందనమాట. ఈ విలీనం తర్వాతే వచ్చారు ఇతను రజనీష్ కుమార్. ఆ విలీనంలో ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళలో అరుంధతి భట్టాచార్య, రజనీష్ కుమార్ కూడా ఉన్నారు. సో అందుకని వీళ్ళకి ఇతన్ని చైర్మన్గా ఏజ్ వైజ్ ఇంపార్టెన్స్ ఒకటి, తర్వాత ఈయన ఆల్రెడీ మెయిన్ పొజిషన్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేయడం వల్ల ఆయన ప్రోగ్రెసివ్గా ఉన్న ఆయన కెరియర్ని చూసి ఆయన చైర్మన్గా ప్రమోట్ చేయడం జరిగింది. ఈయన ప్లేస్లో ఇప్పుడు మనకి ప్రజెంట్ ఎవరు అని అంటే దినేష్ కుమార్ ఖారా ప్రజెంట్ అపాయింటీ. తర్వాత ఇక్కడ మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి కనుక చూస్తే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి ఒకసారి కనుక కొన్ని పాయింట్స్ కనుక డిస్కస్ చేస్తే 1955 July 1st మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫామ్ అవ్వడం జరిగింది. July 1st. అందుకనే ఈ July 1st మనం ఎస్బీఐ డే అని పిలుస్తారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డే అని పిలుస్తారు అనమాట. వెరీ ఇంపార్టెంట్ వన్. July 1st ఈజ్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డే. 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫామ్ అవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్స్లో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే మనకి ఇండియాలో ఉన్న బ్యాంక్స్లో అంటే ఇండియాలో ఏవైతే ఫేమస్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఉన్నాయో ఇండియాలో ఉన్న పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ పొజిషన్లో ఉండడం, లీడింగ్ బ్యాంక్ కింద ఉండడం, నెంబర్ ఆఫ్ కస్టమర్స్, నెంబర్ ఆఫ్ ఏటీఎంస్ వైజ్ దాన్ని టాప్ పొజిషన్లో ఉండడం, టెక్నాలజీ వైజ్ కూడా అప్గ్రేడేషన్స్ జరగడం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫస్ట్ పొజిషన్. సెకండ్ వన్ వచ్చినప్పటికి పంజాబ్ నేషనల్ బ్యాంక్, తర్వాత ది బ్యాంక్ ఆఫ్ బరోడా. ఈ 3 టాప్ లీడ్ బ్యాంక్స్ అనమాట. అలాగే మనకి ప్రైవేట్ సెక్టర్లో కనుక బ్యాంక్స్ కనుక ఒకసారి చూస్తే ఐసిఐసిఐ ఇస్ ద బిగ్గెస్ట్ వన్, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హెచ్డిఎఫ్సి, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ యాక్సిస్ బ్యాంక్ అనమాట. ఇవి 3 ప్రైవేట్ సెక్టార్లో టాప్ బ్యాంక్స్ అనమాట. మనకి పబ్లిక్ సెక్టార్లో టాప్ బ్యాంక్ ఇండియాలో. అంతేకాకుండా ప్రపంచ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది 50వ పొజిషన్, 50th లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ద వరల్డ్ అనమాట.
ప్రపంచంలో 50వ పెద్ద బ్యాంక్. అసోసియేట్స్ ఉన్నప్పుడు 59వ పెద్ద బ్యాంక్. అసోసియేట్స్ మెర్జ్ అయిన తర్వాత అసోసియేట్స్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2017లో మెర్జ్ చేసిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పొజిషన్ 50th లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ద వరల్డ్ వచ్చిందన్నమాట. ప్రపంచంలో 50వ పెద్ద బ్యాంక్గా అవతరించడం జరిగింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రపంచంలో పెద్ద బ్యాంక్ ఏది అని అంటే ఐసిబిసి అంటారు. ఐసిబిసి, ఇండస్ట్రియల్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా. ఇండస్ట్రియల్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా ప్రపంచంలో పెద్ద బ్యాంక్ అనమాట. టాప్ 5 బ్యాంకుల్లో, ప్రపంచంలో టాప్ 5 బ్యాంకుల్లో చైనాకి సంబంధించిన బ్యాంకులే ఉన్నాయి. మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియాలో పెద్ద బ్యాంక్, ప్రపంచంలో 50వ పెద్ద బ్యాంక్. అదే పాయింట్ నేను రీకాల్ చేస్తున్నాను. సో ఇండస్ట్రియల్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా ఇస్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ బ్యాంక్. తర్వాత ఇంకొక పాయింట్, జనరల్గా క్వశ్చన్ ఫ్రీక్వెంట్గా అడిగే వే ఎలా ఉంటుంది అని అంటే, ఎక్కడ అడుగుతాడు అని అంటే, మార్కెట్ క్యాపిటల్ ఎక్కువ ఉన్న బ్యాంక్ ఏది అని అడుగుతాడు. అవుట్ ఆఫ్ ద బ్యాంక్స్ గివెన్ విచ్ బ్యాంక్ హ్యాస్ హయ్యెస్ట్ మార్కెట్ క్యాపిటల్ అని అడుగుతాడు. మార్కెట్ క్యాపిటల్ ఎక్కువ ఉన్న బ్యాంక్ ఏది ఇండియాలో అని అడిగాడు అనుకోండి. మార్కెట్ క్యాపిటల్ ఎక్కువ ఉన్న బ్యాంక్ ఏది ఇండియాలో అని అడిగితే మనకి ఆప్షన్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది, ఎస్బీఐ ఉంటుంది, తర్వాత ఐసిఐసిఐ ఉంటుంది, హెచ్డిఎఫ్సి ఉంటుంది, అండ్ యాక్సిస్ బ్యాంక్ ఉంటుంది. ఇలా ఇస్తాడు ఆప్షన్స్. మార్కెట్ క్యాపిటల్ ఎక్కువ ఉన్నది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు, ఐసిఐసిఐ కూడా కాదు, హెచ్డిఎఫ్సి. ఇది పాయింట్, జాగ్రత్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా అని అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద బ్యాంకే, ఆఫ్ కోర్స్ బిగ్గెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియా, నో డౌట్. కానీ ఇండియాలో మార్కెట్ క్యాపిటల్ ఎక్కువ ఉన్న బ్యాంక్ ఏది అని అంటే హెచ్డిఎఫ్సి. దట్ ఇస్ అ పాయింట్. ఇలాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడంలో, ఐసిఐసిఐ టాప్ బ్యాంక్ అయితే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్లో టెక్నాలజీ వైజ్ అయితే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ మధ్యకాలంలో గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి టెక్నికల్గా చాలా అడ్వాన్స్మెంట్స్ చూసింది దెన్ మన రజనీష్ కుమార్ గారి సారథ్యంలో. సో ఇంకా కొత్త చైర్మన్ దినేష్ కుమార్ ఖారా సారథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా మూవ్ అవుతుంది అనేది మనం దెన్ రాబోయే సంవత్సరాల్లో డిస్కస్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఎన్పిఏ అని ఇచ్చాడు చూడండి. నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ అంటాం. ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ అంటాం. నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ నిరర్ధక ఆస్తులు అంటున్నాం కదా, వాటి నిష్పత్తి 5.44% ఉన్నది ప్రజెంట్, 6.5% కంటే తక్కువ అనేసి. అంటే ఇక్కడ నిరర్ధక ఆస్తులు అని అంటే ఏంటి అంటే, నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ అంటే ఏవైతే ఆస్తులు బ్యాంక్కి రావాల్సిన అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో, కస్టమర్స్కి ఇచ్చిన లోన్స్ ఏవైతే ఉన్నాయో, అవి 90 రోజుల్లో కనుక తిరిగి ఇవ్వకపోతే, కస్టమర్ కనుక బ్యాంకుకి పే చేయాల్సిన లోన్లు కనుక 90 రోజుల్లో కనుక తిరిగి పే చేయకపోతే వాటిని నిరర్ధక ఆస్తులు అంటారు, నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ అంటారు. ఆ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ పార్ట్ తగ్గుతోంది అంటున్నారు. ఈ కోవిడ్ సందర్భంగా ఏం చేసింది అంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపుగా 3,000 కోట్లను కేటాయించడం కూడా జరిగింది. సో ఇది ఒక పాయింట్. దాని ద్వారా ఓవరాల్గా నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ ఎఫెక్ట్ తగ్గింది. కానీ భారతదేశంలో మనం చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ ఎక్కువ ఉన్నాయి. అన్ని బ్యాంకులతో పోలిస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే దాదాపుగా ఎక్కువ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ ఉన్న బ్యాంక్గా దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది అనమాట, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తర్వాత నెక్స్ట్ పాయింట్ కనుక మనం వెళ్తే, ఇక్కడ చూడండి ఒకసారి. ప్రస్తుతం ఈ యోనో గురించిన టాపిక్ నడుస్తోంది ఇప్పుడు. యోనో అని తెలుసు కదా, యూ ఓన్లీ నీడ్ వన్. ఇది ఈ పర్టికులర్ యోనో గురించిన కాన్సెప్ట్ ఏంటి అంటే, ఈ సమీకృత బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, ఆ సమీకృత బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ యోనోకి సంబంధించింది ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రన్ చేస్తుందో, దాని నుంచి యోనోని బయటికి తీసుకొచ్చేసి అనుబంధ సంస్థగా యోనోని ఉంచాలి అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తున్న కొత్త ఆలోచన అనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, కస్టమర్స్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, సర్వీసెస్ని వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి డోర్ స్టెప్స్కే రీచ్ చేయొచ్చు అనేది కాన్సెప్ట్. సో ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, మనకి యోనో తెలుసు, యోనో మొబైల్ అప్లికేషన్ ఇది మనకి. దీని ద్వారా ఆల్ ట్రాన్సాక్షన్స్ వీ కెన్ డూ. సో దీని ద్వారా ఏమవుతుందంటే, ఇప్పుడు వస్తున్న కొత్త అడ్వాన్స్డ్ మెకానిజం కూడా వెళ్తున్నాం. అంటే కార్డు లేకుండా కూడా మనం యోనోను ఉపయోగించి మనీని విత్డ్రా చేసుకోవచ్చు ఏటీఎం సెంటర్స్ దగ్గర. సో ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేస్తుందో,
అందువలన యోనో కస్టమర్లు ఎవరైతే ఉంటారో, యోనోని యూజ్ చేసిన కస్టమర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థగా కనుక యోనోని కనుక ఉంచుకుంటే ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వచ్చు అనేది మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఆలోచన అనమాట. ఇది ప్రోగ్రెసివ్గా ఉంది. నెక్స్ట్ చేయబోయే యాక్షన్ అనమాట ఇది. తర్వాత నెక్స్ట్ ఇంకో పాయింట్ చూస్తే ఇక్కడ చూడండి, పరపతి విధాన కమిటీ. ఇది ఇంకొక పాయింట్. ఇప్పటిదాకా మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్, నూతన చైర్మన్ గురించి, వాటికి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడాం. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతుంది ఏంటి అని అంటే, పరపతి విధాన కమిటీ అంటే మనకి ఎంపీసీ అంటాం, మానిటరీ పాలసీ కమిటీ అంటాం. ఈ మానిటరీ పాలసీ కమిటీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని మార్పులు చేర్పులు చేసిందనమాట. వాటి గురించిన ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేస్తూ ఏం చేద్దాము అని అంటే, అసలు మానిటరీ పాలసీ అంటే ఏంటి, అది ఎందుకు ఉపయోగపడుతుంది, దాని మీద ఎలా ఫోకస్ చేస్తుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత్ర ఎంపీసీలో ఎంత మటుకు ఉంటుంది, ఇలాంటి విషయాలను మనం చర్చిస్తూ వద్దాం. సో ఇక్కడ చూస్తే ఎంపీసీ ప్రాముఖ్యత చూద్దాం. ద్రవ్య విధాన కమిటీ ఏదైతే ఉంటుందో ఈ మానిటరీ పాలసీ కమిటీ అంటాం. దీనిలో మానిటరీ పాలసీ కమిటీలో 6 మెంబర్స్ ఉంటారు. 6 మెంబర్స్ వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఈ 6 రెపో రేట్ని, తర్వాత రివర్స్ రెపో రేట్, రివర్స్ రెపో రేట్, బ్యాంక్ రేట్, తర్వాత సిఆర్ఆర్ అంటాం. సిఆర్ఆర్ అంటే నగదు నిల్వల నిష్పత్తి అంటాం. ఇలాంటి సాధనాలు ఏవైతే ఉన్నాయో, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, బ్యాంక్ రేట్, సిఆర్ఆర్, ఎంఎస్ఎఫ్ అని ఇలా ఉంటాయన్నమాట. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటాం. ఎంఎస్ఎఫ్ అంటే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఉపాంత నిలబడే అవకాశం అవకాశం కింద చెప్తాం ఎంఎస్ఎఫ్ని. ఇవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఎవరు అనౌన్స్ చేస్తారంటే మానిటరీ పాలసీ కమిటీ అనౌన్స్ చేస్తుంది. ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేది 6 మెంబర్స్ గ్రూప్. అది వాళ్ళ 6 కలిసి ఈ రేట్లు ఏవైతే కీ రేట్లు ఉన్నాయో, కీ రేట్స్ అంటాం వీటిని, ఇవి ఇంట్రెస్ట్ రేట్లు అనమాట. ఇంట్రెస్ట్ రేట్లు తర్వాత రిజర్వ్స్ కూడా. ఇంట్రెస్ట్ రేట్స్, రిజర్వ్స్. ఇప్పుడు సిఆర్ఆర్ ఉందనుకోండి, నగదు నిల్వల నిష్పత్తి అన్నాం అనుకోండి, ఇది రిజర్వ్, ఇది రిజర్వ్. రెపో రేటు, రివర్స్ రెపో రేటు, బ్యాంక్ రేటు, ఇలాంటివన్నీ ఏంటి అంటే ఇంట్రెస్ట్ రేట్ అనమాట. వీటిని పెంచాలా, తగ్గించాలా, అలాగే ఉంచాలా అనే నిర్ణయాన్ని ఎవరు తీసుకుంటారు అంటే మానిటరీ పాలసీ కమిటీ తీసుకుంటుంది. సో ఇలా తీసుకోవడానికి సంవత్సరంలో 6 సార్లు ఈ మానిటరీ పాలసీ కమిటీ గ్రూప్ అవుతుందన్నమాట. ఉన్న ఇంట్రెస్ట్ రేట్ని పెంచాలా, తగ్గించాలా, అలాగే ఉంచాలా అనే డెసిషన్ ఒకప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే తీసుకునేవాళ్ళు. ఈ మనకి మానిటరీ పాలసీ కమిటీని 2016 జూన్లో ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుంచి ఏంటి అంటే, ఈ మానిటరీ పాలసీ కమిటీ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి ఈ 6 మెంబర్స్ కలిసి ఈ వడ్డీ రేట్లను పెంచాలా, తగ్గించాలా, లేకపోతే అలాగే ఉంచాలా అనే డెసిషన్ తీసుకుంటున్నారు. ఈ 6లో 3 రిజర్వ్ బ్యాంకుకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. మిగిలిన 3 కేంద్ర ప్రభుత్వం చేత నామినేట్ చేయబడిన వాళ్ళు ఉంటారు. మొత్తం 3 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఒకరు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ ఒకరు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒకరు, 3 ఉంటారు. తర్వాత ప్రభుత్వం ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకుండా ప్రభుత్వం నామినేట్ చేసిన వాళ్ళు మిగిలిన 3 ఉంటారు. గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉండరు. బీ కేర్ఫుల్, క్లియర్గా ఉండండి. వాళ్ళు గవర్నమెంట్ సంబంధించిన ఎలాంటి వృత్తిని చేస్తూ ఉండరు. వాళ్ళు నామినేట్ చేయబడతారు ప్రభుత్వం చేత 3. మొత్తం 6 ఉంటారు. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన 3 అలాగే ఉన్నారు. వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ ప్రీవియస్ వాళ్ళే ఉన్నారు. కానీ ఇప్పుడు మిగిలిన 3 ప్రభుత్వం నామినేట్ చేసే 3ని గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళని మార్చడం జరిగింది. అది మనకి వచ్చిన మార్పు. సో దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ఇక్కడ చాలామంది పర్సన్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం, కొన్ని వడ్డీ రేట్ల గురించి కూడా మాట్లాడుకుంటాం. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఏంటి అని అంటే, ఇది మనకి బాగా ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు, ఖచ్చితంగా తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ బ్యాంకింగ్కి రిలేటెడ్గా. తర్వాత ఇక్కడ ఈ పరపతి విధాన కమిటీ ఉంది కదా, ఇది సంవత్సరంలో 6 సార్లు కలుస్తుంది. కొన్ని సందర్భాల్లో 6 సార్ల కంటే ఎక్కువ సార్లు కూడా కలవచ్చు. 2019లో లాస్ట్ పార్ట్లో 7 సార్లు కలవడం జరిగింది. కొన్ని సందర్భాల్లో అలా జరుగుతాయి. జనరల్గా అయితే 6 టైమ్స్ కలవడం జరుగుతుంది. ఈ 6 టైమ్స్ ఎలా ఉంటుందనంటే, 6 సార్లు ఎప్పుడు అని అంటే
మనకి ఫినాన్షియల్ ఇయర్ ఎలాగైతే టర్న్ అవుతుందో 2 ఇయర్స్ గ్యాప్లో మూవ్ అవుతుంది అనమాట. అంటే ఎలాగా మనకి ఏప్రిల్ నుంచి ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏప్రిల్లో మొదటిసారి, తర్వాత బైమంత్లీ కదా, జూన్లో రెండవసారి, జూన్లో తర్వాత ఆగస్టులో మూడవసారి, తర్వాత అక్టోబర్లో నాలుగోసారి, డిసెంబర్లో ఐదోసారి, ఫిబ్రవరిలో ఆరవసారి. ఇలా సంవత్సరానికి 6 సార్లు ఈ మీటింగ్ జరుగుతుందన్నమాట, ఈ కమిటీ గ్యాదర్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఈ 6 సార్లు ఏదైతే ఉందో దీనిలో మనం ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ మన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అయ్యేది మనకి ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 దాకా ఆర్థిక సంవత్సరం ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ ఫస్ట్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇలా 6 సార్లు కదా. ఇప్పుడు మనం అక్టోబర్లో ఉన్నాం కాబట్టి ఎన్నో మీటింగ్లో ఉన్నామంటే 4వ కమిటీ మీటింగ్లో ఉన్నాం. అలా అర్థం చేసుకోవాలి. ఈ మీటింగ్లో ఏం తేలుస్తారు వీళ్ళంటే, ఏం మాట్లాడతారంటే, ఈ కీ రేట్లు ఏవైతే ఉన్నాయో, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, బ్యాంక్ రేట్, ఎంఎస్ఎఫ్, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ ఇవేవైతే ఉన్నాయో ఈ వడ్డీ రేట్లని, రిజర్వ్ రేషియోలని పెంచాలా, తగ్గించాలా, అలాగే ఉంచాలా, ఈ 3 డెసిషన్స్ ఇక్కడే తీసుకుంటారు. ఈ 3 డెసిషన్స్ తీసుకోవడానికి ఒకప్పుడు ఓన్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరే ఈ డెసిషన్ తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు వీళ్ళు 6 కలిసి డెసిషన్ తీసుకుంటారు. ఎప్పటి నుంచి ఇది 2017 నుంచి అమల్లోకి వచ్చిందనమాట. 2017 నుంచి అలా జరుగుతోంది. ఉర్జిత్ పటేల్ లాస్ట్ గవర్నర్ అనమాట, మనకి ఆర్బీఐ గవర్నర్. అలా డెసిషన్ సింగిల్ పర్సన్ డెసిషన్ తీసుకున్నది. ఆయన తర్వాత వచ్చిన ఏ గవర్నర్ అయినా, ఆర్బీఐ గవర్నర్ ఎవరైనా, ఆయన తర్వాత ఎవరు వచ్చారు, ఉర్జిత్ పటేల్ తర్వాత శక్తికాంత్ దాస్ వచ్చారు. శక్తికాంత్ దాస్ వచ్చినప్పటి నుంచి మనకి జరుగుతోంది ఏంటి అంటే కంప్లీట్గా ఈ 6 కమిటీనే డెసిషన్ తీసుకుంటోంది ఈ వడ్డీ రేట్లకు సంబంధించినది. సో ఇక్కడ ఈ వడ్డీ రేట్లను డెసిషన్ తీసుకోవాలి అని అంటే, పెంచాలా, తగ్గించాలా, అలాగే ఉంచాలా అని అంటే కనీసం 4 అటెండ్ అవ్వాలి. కనీసం 4 ఉండాలి. మొత్తం 6లో 4 ఉండాలి. ఈ 4లో 3 కొత్త వాళ్ళని అటెండ్ చేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు జనరల్గా 3 కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి అందుకని ఏం చేశారు, ఫస్ట్ వీక్లో రావాల్సిన ఈ మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించిన మార్పులు ఏవైతే ఉన్నాయో అవి జరుగుతున్నాయి కాబట్టి ఫస్ట్ వారంలో అనౌన్స్ చేయాల్సిన రేట్లని కొన్ని రోజులకు పోస్ట్ పోన్ చేయడం జరిగిందనమాట. అంటే జనరల్గా 5వ తారీఖు ప్రతి నెల 5వ తారీఖు లోపే ఈ రేట్లను అనౌన్స్ చేసేస్తారు. ఇక్కడ ఈ ఆల్టర్నేటివ్ నెలలు ఏవైతే నేను మెన్షన్ చేశానో వాటిలో. కానీ ఇప్పుడు ఏమైంది అని అంటే ఇక్కడ మార్పులు వచ్చేటప్పటికి, కమిటీలో మెంబర్లు మార్పు వచ్చేటప్పటికి దీన్ని ఏం చేశారంటే అక్టోబర్ 5న రావాల్సినవి 7th నుంచి 9th ఈ మధ్యలో అనౌన్స్ చేస్తామని చెప్పారు. ఈ గ్యాప్లో అనౌన్స్ చేస్తామని చెప్పారు. సో ఆ పాయింట్ని మనం క్యాచ్ చేయాలి. ఇక్కడ కొంచెం డిలే అయిందనమాట. ఎందుకు, కమిటీలో కొత్త మెంబర్లు వచ్చారు కాబట్టి. దట్స్ అ పాయింట్. ఇలా జరుగుతుంది. ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్ అయి ఉంది. ఇలాంటి మీటింగ్లకి 6లో 4 మినిమం అటెండ్ అవ్వాలి. 4 మినిమం అటెండ్ అవ్వాలి. అప్పుడే కమిటీ మీటింగ్ జరుగుతుంది, డెసిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ 6లో 3 అన్నారనుకోండి రేట్లని, 3 తగ్గిద్దామన్నారనుకోండి, ఇలాంటి టై పొజిషన్ వచ్చినప్పుడు ఆర్బీఐ గవర్నర్ ఎటున్నారో అటు ఫైనలైజ్ అయిపోతుంది అనమాట. ఆ పాయింట్ క్లియర్గా ఉండాలి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఈ 3 ఎటైతే ఉన్నారో వీళ్ళు పెంచమన్నారు, వీళ్ళు తగ్గించమన్నారు అనుకోండి. ఈ పెంచమన్న వాళ్ళలో ఆర్బీఐ గవర్నర్ ఉన్నారనుకోండి, రేట్లను పెంచుతారు. టై అయినప్పుడు, 2 వైపులా టై అయినప్పుడు ఆర్బీఐ గవర్నర్ ఎటువైపు ఉంటే అటు మొగ్గు చూపిస్తారనమాట. అది పాయింట్. సో ఇక్కడ మనకి చాలా పాయింట్స్ తెలిసాయి. మనం చూడాల్సిన పాయింట్లో ఇంకొకటి ఉంది. ఇక్కడ చూడండి, 1934లో 1934లో సవరించిన ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ZB కింద భారత ప్రభుత్వం దీన్ని చేస్తుందన్నమాట, ఇంట్రడ్యూస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. దీన్ని ఈ కమిటీలో మార్పులు చేయడానికి 45B 1934 భారతీయ రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ అంటాం. 1934 యాక్ట్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ అంటాం. ఈ రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ కింద 34 యాక్ట్ని భారత రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ అంటాం. రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ యాక్ట్ ఇది. ఈ యాక్ట్ కింద ఏం చేయొచ్చు అంటే దీనిలో మార్పులు చేయడానికి స్కోప్ ఉంది. 1949 ఉంది. 49 యాక్ట్ని బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అంటాం. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, ఇది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. ఈ 2 యాక్ట్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన చాలా చాలా ఇంపార్టెంట్ యాక్ట్స్ అనమాట, ఎనాక్ట్మెంట్స్ అనమాట. సో నెక్స్ట్కి వెళ్దాం, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. దీనిలోనే ఇది చూడండి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ మానిటరీ పాలసీ కమిటీకి ఉండే విధుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఏమేం చేస్తుంది మానిటరీ పాలసీ అంటే, మానిటరీ పాలసీ కమిటీ అంటే ఈ రెపో రేట్ని, రివర్స్ రెపో రేట్ని, ఎంఎస్ఎఫ్ని, బ్యాంక్ రేట్ వీటిని ఏమంటారు అంటే వీటిని పాలసీ రేట్లు అంటారు, పాలసీ రేట్స్ అంటాం, వీటిని పాలసీ రేట్స్ అంటాం. అలాగే మనకి రిజర్వ్ రేషియోస్ కూడా ఉంటాయి, రిజర్వ్స్ ఉంటాయి, రిజర్వ్ రేషియోస్ అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి రిజర్వ్ రేషియోస్, సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ అంటాం, సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్. వీటిని ఈ పాలసీ రేట్స్ని, ఈ రిజర్వ్ రేషియోస్ ఏవైతే ఉన్నాయో వీటిని పెంచడం, ఇంక్రీజ్ చేయడం, లేదా డిక్రీజ్ చేయడం, లేదా న్యూట్రల్గా ఉంచడం, ఈ డెసిషన్ తీసుకునేది ఎవరు అని అంటే మానిటరీ పాలసీ కమిటీ. మానిటరీ పాలసీ కమిటీ యొక్క ఫంక్షన్ అది, విధి అది. ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఆర్ న్యూట్రల్ మెయింటెనెన్స్ ఆఫ్ కీ రేట్స్ అని చెప్పుకుంటాం. ఆ బాధ్యత ఎవరిది? మానిటరీ పాలసీ కమిటీది. ఇందాక ఆల్రెడీ నేను హైలైట్ చేశాను ఆ పాయింట్ని. సో ఇప్పుడు మనం దీంతో క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోతుంది. రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఎంఎస్ఎఫ్, బ్యాంక్ రేట్. ఇప్పుడు మనకి జనరల్గా ఇందాక చెప్పుకున్న పార్ట్లో మనం చూస్తే అక్టోబర్ మంత్లో 4th మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరుగుతుందని చెప్పుకున్నాం కదా. దీనికి ముందుది ఎప్పుడు జరిగి ఉంటుంది? ఆగస్టులో జరిగి ఉంటుంది. ఈ ఆగస్టులో అనౌన్స్ చేసిన రేట్లు ఎంత ఉన్నాయంటే రెపో రేటు మనకి 4% ఉందన్నమాట, 4%. రివర్స్ రెపో రేటు 3.35% ఉందన్నమాట. ఎంఎస్ఎఫ్ వచ్చేటప్పటికి 4.65 ఉంది. బ్యాంక్ రేట్ వచ్చేటప్పటికి 4.65 ఉంది. తర్వాత సిఆర్ఆర్ ఇంపార్టెంట్ వన్, ఇక్కడ సిఆర్ఆర్ 3% ఉంది. ఓకేనా? సో ఇవి ఈ ఎస్ఎల్ఆర్ ఇక్కడ ఎందుకు యాడ్ చేయడం లేదంటే ఎస్ఎల్ఆర్ బ్యాంక్ నిల్వలు కాబట్టి మారుతూ ఉంటుంది, వీటి వరకు తెలియాలి. సిఆర్ఆర్, సో సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో 3%, బ్యాంక్ రేట్ 4.65%, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ 4.65%, రివర్స్ రెపో రేట్ 3.35%, రెపో రేట్ 4%. ప్రజెంట్ ఉన్నవి. ఇప్పుడు ఈ అక్టోబర్ మనకి 7 to 9 అనుకున్నాం కదా, 7 to 9 అనుకున్నాం కదా. ఇక్కడ జరిగే మీటింగ్లో ఈ కమిటీలో కొత్త మెంబర్లు రాగానే వాళ్ళు తీసుకునే డెసిషన్ తోటి ఇక్కడ ఈ రేట్లని పెంచొచ్చు, తగ్గించవచ్చు వీటికంటే, లేదా అలాగే ఉన్న వాటిని అలాగే ఉంచవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి వైరస్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది కదా, కోవిడ్ పాండమిక్ నడుస్తుంది కదా, COVID-19 పాండమిక్ నడుస్తుంది కదా. దానివల్ల ఏం చెప్తున్నారు అని అంటే ఈ రేట్లను ఇలాగే ఉంచుతారు అనేది చెప్తున్నారు, ఈ రేట్లను ఇలాగే ఉంచవచ్చు అనే పాయింట్ని చెప్తున్నారు. సో మనకు అది తెలియాలి. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ ఇంకోటి చూద్దాం, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఈ కమిటీలో 6 సభ్యులు ఉంటారు అనుకున్నాం. 6 సభ్యుల్లో మనకి 6 మెంబర్స్లో 3 ఆర్బీఐ నుంచి అపాయింట్ అవుతారని చెప్పుకున్నాం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 3. తర్వాత ఇంకొక 3 ప్రభుత్వం నామినేట్ చేస్తుందని చెప్పుకున్నాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తుందని విన్నాం, నామినేట్స్ కదా. సో ఇక్కడ ఈ 3 నామినేట్ అయ్యే వాళ్ళకి, ఈ నామినేట్ అయ్యే 3 ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఏ ప్రభుత్వ అధికారి నామినేట్ చేయబడరు, ప్రభుత్వ అధికారులు ఉండకూడదు నామినేషన్లో. ఆ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి క్లియర్గా. జనరల్గా వీళ్ళని ఎకనామిస్టులు ఎవరైనా ఉంటే, ఎకానమీ టీచ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని, ఎకానమీ ప్రొఫెసర్స్ యూనివర్సిటీలో చెప్పే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని జనరల్గా వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. తర్వాత ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 అని చెప్పుకున్నాం కదా, ఆర్బీఐ నుంచి 3 వస్తారని చెప్పుకున్నాం కదా. ఈ ఆర్బీఐ నుంచి వచ్చే 3లో 3 మెంబర్స్లో ఒకరు ఎవరు ఉంటారు అంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే 3లో ఆర్బీఐ గవర్నర్ ఒకరు ఉంటారు, గవర్నర్. రెండో వాళ్ళు డిప్యూటీ గవర్నర్ ఉంటారు, డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఉంటారు. మూడవది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్బీఐ ఉంటారు, ఈడీ అంటాం. జనరల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్ ఒకరే ఉంటారు, డెప్యూటీ గవర్నర్లు మాత్రం 4 ఉంటారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు 10 మంది ఉంటారు. సో ఇక్కడ వీళ్ళలో నుంచి గవర్నర్ వాళ్ళే ఉంటారు. ఈ డెప్యూటీ గవర్నర్లో నుంచి ఈ 4లో నుంచి ఒక పర్సన్ని తీసుకుంటారు ఇక్కడికి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 10 మందిలో నుంచి ఒకరిని తీసుకుంటారు. అలా ఆర్బీఐ నుంచి 3 వస్తారు. ఇక్కడ 3 గవర్నమెంట్ నామినేటెడ్ పర్సన్స్ ఉంటారు అనుకున్నాం కదా, వాళ్ళని గవర్నమెంట్ ఫ్రీక్వెంట్గా మారుస్తూ చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ చేంజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏంటి అంటే
ఇక్కడ వచ్చిన మార్పుల గురించి మాట్లాడుతున్నాం. ఏం మార్పులు తెచ్చారనేది మాట్లాడుతున్నాం. ఇక్కడ చూడండి ఒకసారి ఈ పాయింట్ చూడండి, మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది. గవర్నమెంట్ నామినేటెడ్ ఎవరెవరు ఉన్నారు, గవర్నమెంట్ నామినేటెడ్ ఎవరు, ఆర్బీఐ చేత ఇంట్రడ్యూస్ చేసేది ఎవరు అనుకున్నాం. ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఆర్బీఐ గవర్నర్ కదా, శక్తికాంత్ దాస్ కదా, శక్తికాంత్ దాస్. ఈయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్, ఈయన ఒక పర్సన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రెండో పర్సన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి థర్డ్ పర్సన్. ఓకేనా. తర్వాత ఇక్కడ గవర్నమెంట్ నామినేటెడ్ పర్సన్స్ ముగ్గురు. ఈ గవర్నమెంట్ నామినేటెడ్ పర్సన్స్ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు మనకి కొత్త వాళ్ళు వచ్చారు. ఈ 3 మెంబర్స్ న్యూ పర్సన్స్ వచ్చారనమాట. ఇప్పుడు మన డిస్కషన్ అదే, మార్పులు అని అనుకున్నాం కదా, పరపతి ద్రవ్య విధానంలో మార్పులు అన్నాం కదా, ఇదే మార్పు. ముగ్గురిని మార్చడం జరిగిందనమాట. ఈ ముగ్గురిని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వీళ్ళు ఆల్రెడీ ఉన్నవాళ్ళే, ఈయన పాతవాడే. మృదుల్ ఈయన వచ్చేటప్పటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మైకేల్ పాత్ర, ఈయన ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ వాళ్ళే అనమాట. మృదుల్ సాగర్ ఈయన వచ్చేటప్పటికి మైకేల్ పాత్ర, శక్తికాంత్ దాస్, వీళ్ళు ముగ్గురు సేమే, కానీ వీళ్ళు ముగ్గురిని మాత్రం మార్చారు. అది మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇదిగోండి. వీళ్ళు న్యూ మానిటరీ పాలసీ కమిటీ మెంబర్స్, కొత్తగా మానిటరీ పాలసీలోకి వచ్చిన పర్సన్స్ వీళ్ళు ముగ్గురు. ఇక్కడ అషీమా గోయల్, ఇవిడ ప్రొఫెసర్ ఆఫ్ IGIDR. ఇందాక చెప్పుకున్నాం కదా, జనరల్గా ఎకానమీ ప్రొఫెసర్స్ని ఇలాంటి వాళ్ళని ప్రిఫర్ చేస్తారని. ఏదైనా గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని ఆ గవర్నమెంట్ జాబ్ వదిలి వచ్చిన తర్వాత వీళ్ళని అపాయింట్ చేసుకుంటారు. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్లో ఉన్నారు ఈవిడ. ఆ పదవికి రిజైన్ చేసి దీనిలో జాయిన్ అవ్వడం జరిగిందనమాట. మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది అషీమా గోయల్ ఈవిడ. తర్వాత JR వర్మ అండ్ శశాంక బిడే ముగ్గురు. వీళ్ళు ముగ్గురు మానిటరీ పాలసీలో కొత్తగా వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మనకి మానిటరీ పాలసీ కమిటీలోకి ముగ్గురు కొత్తగా వచ్చిన వాళ్ళు. వీళ్ళు ముగ్గురు ఎవరి చేత నామినేట్ చేయబడతారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత నామినేట్ చేయబడతాడు. క్వశ్చన్ అలాగే అడుగుతారు, నామినేట్ చేయబడేది ఎవరి చేత, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే పర్సన్స్ ఎంతమంది ఉంటారు, ముగ్గురు ఉంటారు. మొత్తం మానిటరీ పాలసీ కమిటీలో ఎంతమంది ఉంటారు, 6 మెంబర్స్ ఉంటారు. ఇవే క్వశ్చన్స్ ఫామ్ అయ్యేవే. సో ఈ పర్సన్స్ నేమ్స్ అడిగే ఛాన్స్ తక్కువ. ఎందుకు అనంటే మానిటరీ పాలసీలో మెంబర్ల నేమ్స్ అడిగేంత క్వశ్చన్ అడగడు, ఎంతమంది ఉంటారని అడుగుతాడు. అంత మటుకు తెలుసుకుంటే చాలు, దట్స్ అ పార్ట్. కానీ ఇవి ఇంకొక విధంగా ఉపయోగపడతాయి, వీళ్ళ నేమ్స్ తెలుసుకోవడం వల్ల ఇంకొక విధంగా ఉపయోగపడతాయి. కొన్ని వేరే క్వశ్చన్స్ అడిగినప్పుడు వీళ్ళ పేర్లని ఆప్షన్స్లో ఇస్తాడు. ఆప్షన్స్లో ఇచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఈవిడ మానిటరీ పాలసీ కమిటీలో మెంబర్ కదా అని ఎలిమినేట్ చేయొచ్చు. ఎలిమినేషన్ ప్రాసెస్లో నేమ్స్ ఉపయోగపడతాయి కాబట్టి తెలుసుకోవాలి మనం, దట్స్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు వీళ్ళు 6 అనమాట. మానిటరీ పాలసీ కమిటీకి ఇప్పుడు వీళ్ళు 6 ఉన్నారు, 6 మెంబర్స్. ఇందాక అదే కదా మాట్లాడుకున్నాం. 6 మెంబర్స్లో వీళ్ళు ముగ్గురు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ముగ్గురు వచ్చేటప్పటికి దీస్ 3 బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేసిన వాళ్ళు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేసిన వాళ్ళు మనం ముందు స్లైడ్లో చూసాం కదా, ఈ ముగ్గురు ముందు స్లైడ్లో మనం చూసిన వాళ్ళే, వీళ్ళే అనమాట. ఈ 3 మెంబర్స్ అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఈ ముగ్గురు చూస్తే, ఈ ముగ్గురిని మనం అబ్జర్వ్ చేస్తే, శక్తికాంత్ దాస్, మృదుల్ సగ్గర్ అండ్ మైకేల్ పాత్ర. ఈయన వచ్చేటప్పటికి మనకి తెలుసు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్. ఈయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రెజెంట్ గవర్నర్, 25th గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పుకుంటాం. ఇక్కడ వచ్చేటప్పటికి మృదుల్ సగ్గర్ ఈయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, RBI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనమాట. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ 10 మెంబర్స్ ఉంటారని వాళ్ళలోంచి ఇతన్ని పిక్ చేసుకున్నారనమాట. సో మానిటరీ పాలసీ కమిటీలోకి. తర్వాత ఇక్కడ మైకేల్ పాత్ర, ఈ మైకేల్ పాత్ర ఆయన మనకి డెప్యూటీ గవర్నర్ ఆఫ్ RBI అనమాట. డెప్యూటీ గవర్నర్ ఆఫ్ RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెప్యూటీ గవర్నర్లు ఎంతమంది ఉంటారు, 4 ఉంటారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఎంతమంది ఉంటారు, 10 మంది ఉంటారు. RBI గవర్నర్ ఒకరే కదా ఉంటారు, దట్స్ అ పార్ట్. ఇదనమాట. క్లియర్గా ఆ పర్టికులర్ ఏరియా గురించి మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది. నెక్స్ట్ మనకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇది చూడండి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇలా ఉంటారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటాం. ఇప్పుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చూస్తే CBD కదా, మొత్తం ఉండేది 20 మెంబర్స్. దేనిలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, RBI గురించి మాట్లాడుతున్నాం మనం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, గవర్నర్ ఒకరు, డెప్యూటీ గవర్నర్స్ 4. డెప్యూటీ గవర్నర్స్ 4 మెంబర్స్ ఉంటారని చెప్పుకున్నాం. డైరెక్టర్స్ 4 ఉంటారు. బీ క్లియర్ విత్ దిస్ వన్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ 10 మెంబర్స్.
డైరెక్టర్స్ 4 మెంబర్స్. గవర్నమెంట్ అఫీషియల్ నామినేటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకరు ఉంటారు. గవర్నమెంట్ అఫీషియల్స్ నామినేటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకరు. మొత్తం వీళ్ళంతా కలిసి 20 మెంబర్స్ ఉంటారు. ఇదనమాట. ఓకేనా. సో ఇది మనకి పిక్చర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది. డెప్యూటీ గవర్నర్స్ 4 మెంబర్స్. ఇప్పుడున్న వాళ్ళలో మనకి 4 మెంబర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి డెప్యూటీ గవర్నర్స్లో ఇంపార్టెంట్ వన్ ఇది బీపీ కనుంగో ఒకరు. ఎంకే జైన్, ఈయన కొత్తగా వచ్చిన ఆయన. ఎంకే జైన్ ఇట్స్ న్యూ పర్సన్. తర్వాత మనకి ఎన్కే విశ్వనాథన్ ఉన్నారు. ఎన్కే విశ్వనాథన్ ఈయన ఒక ఆయన. సో బీపీ కనుంగో, ఎంకే జైన్, ఎన్కే విశ్వనాథన్, వీళ్ళ ముగ్గురులో రీసెంట్గా వచ్చింది ఎవరు అంటే ఎంకే జైన్. ఈయనకు ముందు బీపీ కనుంగో ఉన్నారనమాట. వీళ్ళతో పాటు ఇంకొక ఆయన యాడ్ అయ్యారు. ఎంకే జైన్ తర్వాత మైకేల్ పాత్ర. ఈ మైకేల్ పాత్ర వీళ్ళిద్దరు ఇంపార్టెంటే. సో ఈ మైకేల్ పాత్రని ఇందాక మనం చూసాం కదా, ఆ లిస్ట్లో మనకి మానిటరీ పాలసీ కమిటీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున రిప్రజెంట్ చేస్తున్న డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఈ మానిటరీ పాలసీ కమిటీలో ఒక మెంబర్ ఈ మైకేల్ పాత్ర అనమాట. సో వీళ్ళు బీపీ కనుంగో, ఎంకే జైన్, ఎన్కే విశ్వనాథన్ అండ్ మైకేల్ పాత్ర. దీస్ ఆర్ డెప్యూటీ గవర్నర్స్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అట్ ప్రెసెంట్. సో దెన్ ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్కి వెళ్దాం. చూడండి వీళ్ళే గవర్నర్ కదా, ఈయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ కదా మనకి, శక్తికాంత్ దాస్ గారు. ఈయన ఎంకే జైన్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఈయన వచ్చినప్పటికి బీపీ కనుంగో, ఈయన ఎన్కే విశ్వనాథన్, ఈయన మైకేల్ పాత్ర. వీళ్ళు ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఈయన. వీళ్ళు నలుగురు డెప్యూటీ గవర్నర్ అనమాట. ఈ డెప్యూటీ గవర్నర్లో ఈ మైకేల్ పాత్ర ఈయన హీఈస్ దేర్ విత్ మానిటరీ పాలసీ కమిటీ. హీఈస్ అ పార్ట్ ఆఫ్ మానిటరీ పాలసీ కమిటీలో 6 మెంబర్స్లో ఈయన ఒక పర్సన్. డెప్యూటీ గవర్నర్ ఒకరు ఉంటారు కదా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒకరు ఉంటారు, డెప్యూటీ గవర్నర్ ఒకరు ఉంటారు. ఈయన మనకి డెప్యూటీ గవర్నర్గా మానిటరీ పాలసీ కమిటీని రిప్రజెంట్ చేస్తున్నారు అనమాట. దట్ ఈస్ అ పాయింట్. సో నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఆర్బీఐ గవర్నర్ పాత్ర ఏంతో ఉంటుంది దీనిలో అంటే ఇక్కడ సింపుల్ పాయింట్ ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ పాత్ర ఏముంటుంది అంటే ఎప్పుడు ఉంటుందనంటే దేనిలో మానిటరీ పాలసీ కమిటీ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. మానిటరీ పాలసీ కమిటీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత్ర. ఒకప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరే ఈ డెసిషన్ అంతా తీసుకునేవాడు. 2017 తర్వాత ఈ 6 కలిసి డెసిషన్ తీసుకుంటారని చెప్తున్నాం కదా. ఇప్పుడు ఈ మానిటరీ పాలసీ కమిటీ తీసుకునే డెసిషన్ తీసుకోవడం అంటే ఏంటి, వడ్డీ రేట్లను పెంచడమా, తగ్గించడమా, న్యూట్రల్గా ఉంచడమే కదా. ఈ డెసిషన్ తీసుకునేటప్పుడు ముగ్గురు ఒకవైపు ఉన్నారనుకోండి, అప్పుడు ఆర్బీఐ గవర్నర్ ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఏంటి అని అంటే ఈ ముగ్గురులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు ఏమంటున్నారు, వడ్డీ రేట్లు పెంచుదామన్నారు, ముగ్గురు వడ్డీ రేట్లు తగ్గిద్దామన్నారు అనుకోండి. అన్నప్పుడు ఏమవుతుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇలా టై అయినప్పుడు అంటే ఈక్వల్ మెంబర్స్ కనుక ఉన్నప్పుడు ఇప్పుడు డెసిషన్ ఎలా తీసుకోవాలి అని అంటే ఆర్బీఐ గవర్నర్ ఎటువైపు ఉంటే అటువైపు అంటే రేట్లను పెంచేస్తారు. ఆర్బీఐ గవర్నర్ ఎటువైపు ఉంటే ఆ డెసిషన్ తీసేసుకుంటారు అన్నమాట. దట్స్ అ పాయింట్. అదిగోండి టై అయినప్పుడు టై విషయంలో కాస్టింగ్ ఓట్ ఉంటుంది. టై అయినప్పుడు క్యాస్టింగ్ ఓట్ ఉంటుంది. క్యాస్టింగ్ ఓట్ అంటాం దీన్నే క్యాస్టింగ్ ఓట్ అంటాం. సో ఇక్కడ గవర్నర్ ప్యానెల్ సభ్యులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఈ గవర్నర్ ప్యానెల్లో గవర్నర్కి వీటో రైట్ ఏమి ఉండదు, వీటో హక్కు ఏమి ఉండదు, వీటో ఉండదు. వీళ్ళకు ఉండేది ఏంటి అంటే క్యాస్టింగ్ ఓట్ ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్కి క్యాస్టింగ్ ఓట్ ఉంటుంది. క్యాస్టింగ్ ఓట్ అంటే ఏంటంటే టై అయినప్పుడు ఆయన ఎటువైపు ఉంటారో అటువైపు ఫైనలైజ్ అయిపోవడం ఉంటుంది. దట్స్ అ పాయింట్. సో నెక్స్ట్ మనకి వెళ్దాం. నెక్స్ట్ చూద్దాం ద్రవ్య విధానం ఎందుకు అనేది పాయింట్. అసలు ఈ మానిటరీ పాలసీ మీద ఎందుకు ఫోకస్ చేయాలి, ఈ మానిటరీ పాలసీ మీద ద్రవ్య విధానం మీద ఎందుకు ఫోకస్ చేయాలి అని అంటే ద్రవ్య విధానం అని మీకు ఎక్కడ కనిపించినా బాబు ఒకటే పాయింట్. ద్రవ్య విధానంలో లేదా మానిటరీ పాలసీ ఏదైతే మానిటరీ పాలసీ ఉందో ఒకటే కాన్సెప్ట్. గ్రోత్ ఏదైతే ఉంటుందో గ్రోత్ పెరగడానికి ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి ఏదైతే వృద్ధి ఉందో
వృద్ధి. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం కదా, ద్రవ్యోల్బణం అంటాం. ఈ ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి, గ్రోత్ని పెంచడానికి, వృద్ధిని పెంచడానికి. సో ఆ రెండు కాన్సెప్ట్స్ కోసం ద్రవ్య విధానానికి వెళ్తారు, ఇంకా అంతకు తప్పితే ఏముండదు. ద్రవ్య విధానం మీద ఫోకస్ ఎందుకు చేస్తారు? వడ్డీ రేట్లు పెంచడం, తగ్గించడం, ఉన్న వాటిని అలాగే ఉంచడం ఎందుకు ఉంచుతారు అని అంటే గ్రోత్ పెంచడానికి, ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి. ఇన్ఫ్లేషన్ ఎప్పుడు తగ్గాలి, ఇన్ఫ్లేషన్ ఉంటే కొంతవరకు మంచిదే, కానీ ద్రవ్యోల్బణ స్థాయి పెరిగింది అనుకోండి, అవి ఖచ్చితంగా మార్కెట్లో అసమానతలను క్రియేట్ చేస్తుంది. కాబట్టి వాటిని అవాయిడ్ చేయడానికి ఏం చేయాలి? ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలి, గ్రోత్ను పెంచాలి. ఆ రెండింటి కోసమే ద్రవ్య విధానానికి వెళ్తారు, అదే మానిటరీ పాలసీ. సో దానికోసమని ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అంతా మనం ఇప్పుడు చెప్పుకున్నదంతా జనరల్గా ప్రాసెస్ జరుగుతూ ఉంటుందన్నమాట. మానిటరీ పాలసీ కమిటీలో 6 మెంబర్స్ ఉంటారు, కొత్తగా వచ్చిన వాళ్ళు 3. ఆ పాయింట్ తెలుసుకోవాలి మనం, ఇంపార్టెంట్ వాళ్ళు. ఎందుకు అని అంటే ఇది రీజన్. ఓకే, సో నెక్స్ట్ వన్కి వెళ్దాం. సో ఇప్పుడు మనం వెరీ ఇంపార్టెంట్ బర్నింగ్ టాపిక్ నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ చూడబోతున్నాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డౌన్ ద లైన్ మనకి నోబెల్ ప్రైజెస్ అక్టోబర్ 5th నుంచి స్టార్ట్ అయ్యాయి. అక్టోబర్ 5th మనకి నోబెల్ మెడిసిన్కి ఇవ్వడం జరిగింది, మెడిసిన్ అండ్ ఫిజియాలజీ దీనికి ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 6th వచ్చేటప్పటికి ఫిజిక్స్ అనౌన్స్ చేయడం జరిగింది, ఫిజిక్స్ అవార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు 7th కదా, అక్టోబర్ 7th కెమిస్ట్రీ. నెక్స్ట్ అక్టోబర్ 8th అంటే రేపు మనకి లిటరేచర్కి అవార్డు ఇస్తారు, లిటరేచర్ ఇస్తారు. తర్వాత నెక్స్ట్ అక్టోబర్ 9th కంటిన్యూస్ పార్ట్లో పీస్కి ఇస్తారు, పీస్ అవార్డు అనౌన్స్ చేస్తారు. తర్వాత సాటర్డే సండే మనకి వీక్ ఆఫ్ ఉంటుంది కాబట్టి అక్టోబర్ 12th మళ్ళీ మండే. సో మండే టు మండే అక్కడ స్టార్ట్ అయింది మండే. ఈ మండే రోజు ఇంకా మిగిలినది ఒకటే అవార్డు కదా, ఎకానమీకి ఇస్తారు, ఎకానమీ. సో దీంతో నోబెల్ అవార్డ్స్ మనకి 6 ఫినిష్ అవుతాయి. ఇది కాంటెక్స్ట్. ఇప్పుడు మనం కెమిస్ట్రీకి రిలేటెడ్గా కెమిస్ట్రీకి ఇచ్చిన అవార్డు పూర్వపరాలను ఒకసారి చూద్దాం. అంటే ఎవరెవరికి ఇచ్చారు, దేనికి ఇచ్చారు అనే కాన్సెప్ట్ గురించి మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ఏదైతే ఉందో జీనోమ్ ఎడిటింగ్కి ఇచ్చారు. జీనోమ్ ఎడిటింగ్ అంట. ఈ జీనోమ్ ఎడిటింగ్కి ఈసారి 2020కి సంబంధించి ఈ రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ వీళ్ళిద్దరికి ఇవ్వడం జరిగింది. ఇమ్మాన్యుయల్ చార్పెంటర్ అండ్ జెనిఫర్ డాడ్నోక్, వీళ్ళకి ఈ అవార్డుని అనౌన్స్ చేయడం జరిగింది 2020కి గాను రసాయన శాస్త్రంలో. జీనోమ్ ఎడిటింగ్ అంటే ఏంటి అని అంటే జనరల్గా డిఎన్ఏ ఏదైతే ఉంటుందో ఆ డిఎన్ఏని కట్ చేయడం కానీ రీప్లేస్ చేయడం కానీ అలాంటి ఛాన్సెస్ కూడా చేయడానికి ఏదైతే పాసిబిలిటీ ఉంటుందో దాన్నే జీనోమ్ ఎడిటింగ్ అంటాం. ఎడిటింగ్ అంటే మనం జనరల్గా ఒక చోట ఉన్న పార్ట్ని కట్ చేసి ఇంకో చోట టర్న్ చేయడం, ఇంకొక కొత్త దాన్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయడం, ఇలాంటిదే కదా ఎడిటింగ్ అంటే. ఇది జీనోమ్ ఎడిటింగ్ అనమాట. జీన్స్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎడిట్ చేయడం. ఇక్కడ డిఎన్ఏని ఎక్కడైనా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, లేని చోట నుంచి తెచ్చి ఇంకో ప్లేస్కి అలా ఎడిట్ చేసే మెకానిజమే జీనోమ్ ఎడిటింగ్. సైన్స్ అండ్ టెక్నాలజీలో జీనోమ్ ఎడిటింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్సెప్ట్స్. సో ఇక్కడ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మీద వీళ్ళిద్దరికీ కెమిస్ట్రీలో అవార్డు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇలా ఈ మొత్తం ఓవరాల్గా వీళ్ళిద్దరితోటి కలిపి ఇప్పటి వరకు మొత్తం నోబెల్ ప్రైజెస్లో 2019 దాకా 54 మంది విమెన్కి నోబెల్ ప్రైజులు ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరితోటి ఇప్పుడు యాడ్ అయ్యారు కదా 2020కి, వీళ్ళిద్దరితోటి మొత్తం 56 అవార్డులు నోబెల్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది విమెన్కి నోబెల్ ప్రైజెస్, విమెన్కి వీళ్ళిద్దరితోటి కలిపి 56 అయ్యాయి. 2019 దాకా ఈ నెంబర్ 54 ఉండేది, ఇప్పుడు 56 అయింది. మొత్తం నోబెల్ ప్రైజెస్ కెమిస్ట్రీకి ఒక్కదానికే కాదు, ఓన్లీ కెమిస్ట్రీలో వచ్చిన విమెన్ ఎంతమంది అని అంటే ఓన్లీ కెమిస్ట్రీలో వీళ్ళిద్దరితో కలిపి ఇప్పుడు టోటల్ 7 మెంబర్స్. వీళ్ళిద్దరితో కలిపి టోటల్ 7 మెంబర్స్. 2019 దాకా మనకు 5 ఉండేవాళ్ళు, వీళ్ళిద్దరితో కలిసి ఇప్పుడు 7 మెంబర్స్ అనమాట. కెమిస్ట్రీలో ఎన్నిసార్లు అనౌన్స్ చేశారు ఈ అవార్డు అంటే 112 సార్లు, 112 టైమ్స్ కెమిస్ట్రీకి అనౌన్స్ చేశారు ఇప్పటి వరకు. ఎప్పటి నుంచి? 1901 నుంచి 2020 దాకా. 1901 నుంచి 2020 దాకా నోబెల్ ప్రైజ్ కెమిస్ట్రీలో ఎన్నిసార్లు అనౌన్స్ చేశారు అంటే
112 సార్లు అనౌన్స్ చేశారు. ఎంతమందికి ఇచ్చారు అంటే 186 మందికి ఇచ్చారు. ఇది మంది, పర్సన్స్, ఇది టైమ్స్. ఓకేనా, 186 మందికి ఇచ్చారు. వీళ్ళలో ఒక పర్సన్ ఉన్నారు, ఫ్రెడరిక్ సాగ్నర్ అని. ఈ పర్సన్కి 2 సార్లు రావడం జరిగింది. 2 సార్లు వచ్చింది కాబట్టి ఎంతమందికి ఇచ్చారు అని అంటే 185 మందికి ఇచ్చినట్టు కౌంట్. ఓకేనా, అది పాయింట్. సో చాలా క్లియర్గా ఉంది ఇక్కడ. ఓన్లీ కెమిస్ట్రీలో విమెన్, ఇక్కడ విమెన్ పార్ట్ ఇదంతా, వీళ్ళు విమెనే, ఇక్కడ విమెన్, ఇది టోటల్ విమెన్. టోటల్ నోబెల్ ప్రైజెస్ అది అన్ని ఫీల్డ్స్ 6 ఫీల్డ్స్లో కలిసి ఎంతమందికి వచ్చింది అని అంటే 56 మందికి వచ్చింది వీళ్ళిద్దరితో కలిపి. తర్వాత ఓన్లీ కెమిస్ట్రీలో విమెన్కి ఎంతమంది అని అంటే ఆల్రెడీ 5 మెంబర్స్ ఉన్నారు, వీళ్ళిద్దరితో కలిసి మొత్తం 7 అయింది. వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ 112 టైమ్స్ కెమిస్ట్రీలో 1901 నుంచి 2020 మటుకు కెమిస్ట్రీకి అవార్డు ఇవ్వడం జరిగింది. 1901 నుంచి 20 వరకు. తర్వాత 186 మందికి ఇచ్చారు. దానిలో ఇతనికి 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 185 మెంబర్స్ కౌంట్ అవుతుంది. ఇది మనకి కెమిస్ట్రీకి ఓవరాల్గా రిలేటెడ్గా ఉన్న పార్ట్ అనమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ఇంకొక పాయింట్ కనుక ఎడిషనల్గా చూస్తే ఇక్కడ వీళ్ళని చూడండి, వీళ్ళిద్దరు, షీ బిలాంగ్స్ టు ఫ్రాన్స్ అనమాట. ఈవిడ ఫ్రాన్స్ దేశస్తురాలు, ఈవిడ వచ్చేటప్పటికి అమెరికన్. కంట్రీస్ కూడా అడుగుతుంటాడు మనకి. ఆ పర్సన్స్ నేమ్ ఇచ్చి కెమిస్ట్రీలో వీళ్ళిద్దరికి జీనోమ్ ఎడిటింగ్కి నోబెల్ ప్రైజ్ని అనౌన్స్ చేశారు 2020లో. ఈవిడ ఇమాన్యుయల్ చార్పెంటైర్ బిలాంగ్స్ టు విచ్ నేషన్ అని అడుగుతాడు. ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని అడుగుతాడు. ఈవిడ ఫ్రాన్స్కి సంబంధించిన వ్యక్తి, ఈవిడ అమెరికన్ అనమాట. దట్స్ అ పాయింట్. సో క్వశ్చన్ మనకి ఎలా అడిగినా కూడా మిస్ అవ్వకుండా మనం అన్ని ఏరియాలని అన్ని యాంగిల్స్లో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి క్వశ్చన్ మిస్ అయ్యే స్కోప్ తక్కువ ఉంటుంది. తర్వాత ఇక్కడ చూద్దాం, నెక్స్ట్ వన్ చూద్దాం. నోబెల్ ప్రైజ్ వీళ్ళకి ఈ కాంటెక్స్ట్ ఒకటి చూడండి, క్రిస్పర్ అని ఉంటుంది. ఈ క్రిస్పర్ పద్ధతిని జన్యు సంకలనం ద్వారా అభివృద్ధి చేయడం వల్ల వీళ్ళకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ క్రిస్పర్ పద్ధతిని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల. క్రిస్పర్ అంటే ఏంటో చూద్దాం. క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ palindromic repeats. Clustered, very important. CRISPR stands for clustered regularly interspaced short palindromic repeats. ఇదేంటి అని అంటే ఇస్ అ ఫ్యామిలీ ఆఫ్ డిఎన్ఏ ఫ్యామిలీకి సంబంధించింది అనమాట. దీని గురించి వీళ్ళు ఏం చేశారు అంటే ఈ జన్యు సంకలనం చేయడానికి ఇదే మెయిన్ అనమాట, కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అందుకనే ఇప్పుడు జీనోమ్ ఎడిట్ చేయడానికి ఇది ప్రధాన పాత్ర వహిస్తుంది. సో డిఎన్ఏ ఏదైతే ఉందో దాన్ని ఎడిట్ చేయడానికి స్కోప్ దొరుకుతుంది కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇంత పెద్దగా ఉన్న ఫుల్ ఫామ్స్ మనకి ఎగ్జామ్లో అడగకపోవచ్చు కానీ బట్ ఎలా అడుగుతాడు అని అంటే ఈ సిఆర్ఐ ఎస్పిఆర్లో వాట్ ఎస్ స్టాండ్స్ అని, ఎస్ అంటే ఏంటి అని అడుగుతాడా, అలా అడగడానికి స్కోప్ ఉంది. షార్ట్. పి అంటే ఏంటి అని అడగచ్చు, పాలిండ్రోమిక్, ఇలా అడగచ్చు. అంటే ఒక లెటర్ గురించి అడగచ్చు. ఇంత పెద్దగా ఉన్న వాటిని ఫుల్ ఫామ్స్ అడగడు. వాట్ సెకండ్ ఆర్ స్టాండ్స్, ఎందుకు 2 ఆర్లు ఉన్నాయి కదా, ఇది 1వది ఇది 2వది కదా. వాట్ సెకండ్ ఆర్ స్టాండ్స్ ఇన్ క్రిస్పర్ అని అడుగుతాడు. సెకండ్ ఆర్ స్టాండ్స్ ఫర్ రిపీట్స్ అనమాట. లైక్ దట్ దెన్ దే మే ఆస్క్ క్వశ్చన్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. సో సడన్లీ దెన్ నెక్స్ట్ మనకి వెళ్దాం. నెక్స్ట్ ఇంకో పాయింట్ చూద్దాం. ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. వెంకటరామన్ రామకృష్ణన్. He is a Indian origin American settled in America. ఇతను US and UK సిటిజన్షిప్స్ ఉన్నాయి, బట్ ఆరిజిన్ వచ్చినప్పటికి ఇండియన్. He has got a Nobel Prize in Chemistry in 2009. Then దేనికి అని అంటే రీసెర్చ్ ఆన్ రైబోజోమ్స్. ఈ రైబోజోమ్ మీద రీసెర్చ్ చేసినందుకు he has got Nobel Prize అనమాట. వెంకటరామన్ రామకృష్ణన్. ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఇండియా. ఇంపార్టెంట్, ఇది తెలియాలి నోబెల్ కెమిస్ట్రీ కాబట్టి. సో మనం దానికి రిలేటెడ్గా డిస్కస్ చేసాం. వెరీ స్పెషల్ పర్సన్, వెరీ ఇంపార్టెంట్ పర్సన్ యాజ్ వెల్. హిస్ అ ఫ్రెడరిక్ జోలియట్. ఈ పర్సన్, హీఈస్ ద పర్సన్ హూ హ్యాస్ గాట్ నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ యాజ్ అ యంగెస్ట్ person. At the age of 35 he has got a Nobel Prize.
35 సంవత్సరాలకే నోబెల్ ప్రైజ్ తీసుకున్న పర్సన్, యంగెస్ట్ పర్సన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇతను ఎవరో కాదు, మనకి తెలుసు, మ్యారీ క్యూరీ తెలుసు కదా మీకు. మ్యారీ క్యూరీ బాగా ఫేమస్ పర్సన్ కదా. పీరియాడిక్ టేబుల్, మ్యారీ క్యూరీ అనగానే మనకి కెమిస్ట్రీలో గుర్తొచ్చేది పీరియాడిక్ టేబుల్. సో ఆ పీరియాడిక్ టేబుల్ మీద రీసెర్చర్ కదా ఈవిడ మ్యారీ క్యూరీ. ఈవిడికి ఫిజిక్స్లో కెమిస్ట్రీలో రెండింట్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్కి వచ్చింది, పీరియాడిక్ టేబుల్ మీద రీసెర్చ్కి. ఫిజిక్స్లో రేడియో యాక్టివిటీకి రిలేటెడ్గా ఆవిడకి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ పార్ట్కి రిలేటెడ్గా. సో ఇక్కడ ఈ మ్యారీ క్యూరీకి సన్ ఇన్ లా అనమాట ఇతను. ఈ మ్యారీ క్యూరీ సన్ ఇన్ లా. సో హీ హ్యాస్ గోట్ దిస్ పర్టికులర్ అవార్డ్. తెలుసు కదా మనకి, మ్యారీ క్యూరీస్ డాటర్ ఈవిడ జోలియట్ క్యూరీ. ఈ జోలియట్ క్యూరీ హస్బెండ్ ఇతను. జోలియట్ క్యూరీ హస్బెండ్ సన్ ఇన్ లా ఆఫ్ మ్యారీ క్యూరీ అనమాట. హీ హ్యాస్ గాట్ నోబెల్ ప్రైజ్. సో వెరీ స్పెషల్ వన్, వెరీ స్పెషల్ యంగెస్ట్ పర్సన్. తర్వాత వద్దాం, నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూద్దాం, ఓల్డెస్ట్ కూడా చూద్దాం. ఈయన హిజ్ జాన్ బి గుడినఫ్. జాన్ బి గుడినఫ్. ఈయన నోబెల్ ప్రైజ్ కెమిస్ట్రీలో వచ్చిన ఓల్డెస్ట్ పర్సన్ ఆర్ సీనియర్, వెరీ సీనియర్. అట్ ద ఏజ్ ఆఫ్ 97 హీ హ్యాస్ గాట్ అ నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ. ఇది కూడా ఇలా కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది క్వశ్చన్. ఎందుకు అంటే ఓల్డెస్ట్ పర్సన్ హూ హ్యాస్ గాట్ నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ అని అడిగితే ద ఆన్సర్ ఇస్ జాన్ గుడినఫ్. వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనకి వెళ్దాం, నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూద్దాం. నెక్స్ట్ మనం డైలీ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం కదా. ఇవాళ క్వశ్చన్ ఇది, హౌ మెనీ ఉమెన్ హ్యాస్ గాట్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ యాజ్ ఆఫ్ నౌ ఆర్ యాజ్ సో ఫార్. యాజ్ సో ఫార్ హౌ మెనీ ఉమెన్ హ్యాస్ గాట్ నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ అని అడుగుతున్నాడు. బీ క్లియర్, కెమిస్ట్రీ అని అడిగాడు. కెమిస్ట్రీలో మనం చెప్పుకున్నాం కదా 2019 దాకా, 2019 దాకా దెన్ 5 మెంబర్స్ హ్యాస్ గాట్ నోబెల్ ప్రైజ్ అని చెప్పుకున్నాం. 2020లో ఇప్పుడు మనకి 2020లో ఈరోజు అనౌన్స్ చేసిన కెమిస్ట్రీ పార్ట్లో ఇద్దరికి వచ్చాయి కదా. మొత్తం ఎంతమందికి వచ్చినట్టు? 7 మెంబర్స్కి వచ్చినట్టు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 7 మెంబర్స్ ఈజ్ ద ఆన్సర్. దట్ ఈస్ ద పాయింట్. సో 7 మెంబర్స్ హ్యాస్ గాట్ నోబెల్ ప్రైజ్ విమెన్ ఇన్ కెమిస్ట్రీ సో ఫార్. దట్స్ ద పాయింట్. ఇక్కడ ఇంకొక పాయింట్ చూడాలి మనం. మరి ఓవరాల్గా ఎంతమందికి విమెన్కి వచ్చాయి నోబెల్ ప్రైజ్ వచ్చిన మొత్తం విమెన్ ఎంతమంది అని కనుకనంటే, నోబెల్ ప్రైజ్ వచ్చిన ఓవరాల్ విమెన్ ఎంతమంది అని అంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఓవరాల్ విమెన్ మనం చూస్తే 91 నుంచి 1920 దాకా 4 మెంబర్స్, 21 నుంచి 1940 దాకా 5 మెంబర్స్. ఎవ్రీ 20 years గ్యాప్లో చూస్తున్నాం మనం. ఇక్కడ ఈ గ్యాప్లో 3 మెంబర్స్. ఇక్కడ 81 నుంచి 2000 దాకా 11 మెంబర్స్, 1961 నుంచి 1980 దాకా 7 మెంబర్స్. తర్వాత ఇక్కడ లాస్ట్ 2001 నుంచి 2019లో 24 మెంబర్స్. ఈ మొత్తం సమ్ చేయండి. 9, 12, 33, 40, 54. ఓవరాల్ 54 వచ్చాయి చూడండి. 54 మెంబర్స్ ప్లస్ ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళు ఇద్దరు కదా. మొత్తం ఎంతమంది? 56 మెంబర్స్. 56 మెంబర్స్కి మనకు ఓవరాల్గా ఇప్పటి వరకు వచ్చిన ఓవరాల్గా విమెన్కి వచ్చిన నోబెల్ ప్రైజెస్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఇక్కడ మనం మాట్లాడుకుంది ఓన్లీ కెమిస్ట్రీ. ఇక్కడ మనకు ఆప్షన్లో ఓన్లీ కెమిస్ట్రీ. ఇక్కడ మనం మాట్లాడుతోంది ఓవరాల్ విమెన్. ఓవరాల్గా విమెన్కి ఎంతమంది అని అంటే 56 విత్ దిస్ రీసెంట్ 2 ఎడిషన్. దట్స్ అ పాయింట్. సో ఇవి మనకి టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం రేపటి సెషన్లో కొన్ని ఎడిషనల్ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ గుడ్ డే.